ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? నిన్నటి దినం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం మీ హృదయాల్లో ఎలా క్రియ చేస్తుంది, ఎలాగ మీరు ఆ వాక్యాన్ని బట్టి బలపరచబడుతున్నారో ఒకసారి మనం ధ్యానం చేసుకుంటూ వాక్యాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని బట్టి నువ్వు సంతోషించే స్థితికి నువ్వు రావాలి. ఎప్పుడు సంతోషిస్తావో కూడా ప్రభు యొక్క ఆత్మ నిర్ధనం మనకు తెలియచేసింది. మనము దేవుని యందు ఎప్పుడు సంతోషిస్తామనంటే మనము మన యొక్క గుడారం అన్న దేహములోండి దుర్మార్గతను దూరంగా తీసి పారేస్తే అప్పుడు మనం ఆయనందు ఆనందిస్తాం. సో తద్వారా ఏం జరుగుతుంది? దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్. నీ హృదయం యొక్క కోరికలను, మనోభీష్టాన్ని ఆయన తప్పక తీరుస్తాడు. రోజున నువ్వు ఏ విధమైన కోరికలు కలిగి ఉన్నావు? రకరకాలుగా మానవుడికి లోకం అంటుంది, పుర్రికి ఒక ఆలోచన, నాలుగుకు ఒక రుచి అంటే ఒక్కొక్కరు ఒక రకమైన టేస్ట్ను ఇష్టపడతారు. కొంతమంది స్వీట్ అంటే, కొంతమంది హాట్ అంటే, కొంతమంది బాగా పులుపుని, ఇలాగ రకరకాలైనటువంటి రుచులతో, షడ్ రుచులతో ఒక్కొక్కరు ఒక విధంగా నడిపించబడుతూ వస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి కోరికలు, ఆలోచనలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని యందు ఆనందించుచున్న వ్యక్తుల జీవితంలో కూడా దేవుడు వారి హృదయ వాంఛలను తీర్చాడు. దేని విషయంలో, ఎలాగా అని మనం గమనిస్తే, సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత గిబియాకి వెళ్ళాడు. గిబియాలో దేవునికి బలుల అర్పణ చేసి రాత్రి అక్కడే బస చేశాడు. ఆయన రాత్రి అక్కడే పడుకున్న తర్వాత దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆ కలలో అడుగుతున్నాడు, నీకేం కావాలి? నేను నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? సో సొలొమోను దేవునికి ఇచ్చిన బలి అర్పణ దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సంతోషం కలిగింది. దేవునికి అర్పించిన బలుల నిమిత్తమై సొలొమోను ఆనందించాడు. సో దేవుడు ప్రత్యక్షమై సొలొమోను అడుగుతున్నాడు, నా ద్వారా నువ్వేం కోరుకుంటున్నావు? నేను నీకు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు అని. అప్పుడు సొలొమోను అడిగాడు కదా, అయ్యా, ఇంత గొప్ప రాజ్యంలో, ఇంత గొప్ప ప్రజానీకానికి నీవు నా తండ్రి తర్వాత నన్ను రాజుగా నియమించావు. ఇంత గొప్ప ప్రజానికని పరిపాలించడానికి నాకు తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నాకు వివేకము కలిగినటువంటి జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు. సో వెంటనే దేవుడు మాట్లాడకుండా ఏం చెప్పాడు తెలుసు కదా? ఏమన్నాడు? నీవు శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను, పేరు ఘనతలనైనను, ఐశ్వర్యమునైనను నీవు కోరుకోలేదు. నువ్వు వాటిని కోరుకోకుండా నా ప్రజలను ఏలుబడి చేయడానికి జ్ఞానాత్మ కలిగిన హృదయాన్ని ఇవ్వమని అడిగావే. నీవు అడిగినటువంటి విషయం నాకు ఎంతగానో నచ్చింది. కాబట్టి నీవు అడగకపోయినా ఈ వివేకము కలిగిన జ్ఞానాత్మ హృదయాన్ని నీకు ఇస్తాను. అదే సమయంలో నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యంని ఇస్తా, మంచి పేరు. నీకంటే ముందున్న రాజుల్లో కానీ నీ తర్వాత వచ్చే రాజులు కానీ నీ వంటి వాడు ఒకడు ఉండడు, అంతటి గొప్ప పేరు ఇస్తున్నాను. అదే సమయంలో ఐశ్వర్యం ఇస్తాను. సో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, సొలొమోను కాలంలో వెండి ఉంది కదా, వెండి అసలు ఎన్నికకే లేదట, లెక్కే లేదంటే, దానికి వాల్యూ లేదు. సిల్వర్ వాల్యూ లేకుండా పడిపోయింది. అంటే ఎంత బంగారం అధికమైపోయింది, వెండి కూడా అధికంగా ఉంది, కానీ దాన్ని పట్టించుకునేవాళ్ళు. బంగారం వాల్యూకి వెండి వాల్యూకి, వెండి 1 కేజీ ఇంచుమించు 56,000 రూపాయలు ఉంటే బంగారం 10 గ్రాములు 56,000 ఉంటుంది. సొలొమోను కాలంలో మామూలుగా రాళ్ళు ఉంటాయి చూడండి, అంతగా వెండి పోగైపోయింది, అంతగా పడిపోయింది. వెండి ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మనం గమనించాల్సినటువంటి మాట, దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. సొలొమోను యొక్క జీవితంలో పరిశుద్ధంగా దేవునికి అర్పించుకొని, అపవిత్రత లేకుండా బలి అర్పణ చేసి
గిబియోలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆయన్ని అర్పించిన బలుల్ని సంతోషంతో స్వీకరించాడు. అదే సమయంలో దేవుడే అడిగాడు సొలొమోని ఏం కావాలో. సొలొమోన్ అడిగిన విషయం దేవుడు ఎంతో సంతోషించి సొలొమోన్ అడగని ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతులు, దీర్ఘాయువు దేవుడు అన్నీ కూడా ఆయనకు అనుగ్రహించాడు. మరి ఈ రోజున నువ్వు అడుగుతున్నవి ఏ విధంగా అడుగుతున్నావు? యాకోబు పత్రికలో మనం గమనిస్తున్నాం. యాకోబు అంటున్నాడు, మీరు అడిగినను మీకు దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదంటే మీరు దేవుని బిడ్డలై ఉండి కూడా భోగేచ్ఛల నిమిత్తమై, శరీర కోరికల నిమిత్తమై, భోగేచ్ఛల నిమిత్తమై అడుగుతున్నారు, కానీ దైవ సంబంధంగా ఏం అడగటం లేదు. దైవ సంబంధమైన విషయాలుగా మీరు వీటిని అడగటం లేదు, కానీ మీ యొక్క భోగాల కోసమే అడుగుతున్నారు అని అంటాడు. కాబట్టి మనం దేవుని దగ్గర అడిగే విషయంలో కూడా దైవ చిత్తానుసారంగా, మనము ఆయన చిత్తానుసారంగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనం ఆయన చిత్తానుసారంగా మనం ఆయనని ఏమడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని ఆయన ఇచ్చిన వాగ్దానం అంటాడు దైవజనుడు యోహాను. అపోస్తలుడైన యోహాను తన పత్రికలో రాస్తున్నాడు ఈ మాట. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, నీ హృదయపు వాంఛలు తీర్చబడ నిమిత్తమై నీ హృదయము పరిశుద్ధంగా పెట్టుకోవాలి. నీ శరీరం అనే గుడారము పరిశుద్ధంగా ఉండాలి. సెకండ్, దేవుడు నిన్ను అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా, ఆయన కోరుకున్న విధానంగా నువ్వు అడగాలి. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. మనము భూ సంబంధంగా, లోక సంబంధంగా భోగేచ్ఛల కొరకు అడిగితే అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన అనుమతించు. ఇక్కడ మనం గమనిస్తున్నాం మరొక మాటను. బిలాము ఉన్నాడు కదా, దేవుడే డైరెక్ట్గా వచ్చి అడిగాడు, ఎవరు నీ దగ్గరకు వచ్చింది, వాళ్ళు ఎవరు, ఏంటి పరిస్థితి అని దేవుడు అడిగితే బిలాము అన్నాడు కదా, అయ్యా ఒక జనం ఎవరో వచ్చారంట, వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా బాలాకు పిలిపించాడు, సో వీళ్ళందరూ నా కోసం వచ్చారు, నేను వీళ్ళతో కూడా వెళ్తే ఆ జనాల్ని ఈ విధంగా శపిస్తే అప్పుడు ఈ రాజు జయం పొందుతాడట, అందుకని ఈ బాలాకు నన్ను పిలిపించాడు. దేవుడు స్పష్టంగా చెప్పేశాడు, నువ్వు ఆ జనం నువ్వు అట్ట వెళ్ళకూడదు, నువ్వు ఆ జనాన్ని శపించకూడదు, వారు ఆస్వాదించబడిన ప్రజలు. ఇన్ని చెప్పినా కూడా ఉదయాన్నే అయిష్టంగా వాళ్ళని పంపించేశాడు. బాలాకు ఏం చేశాడు, మరికొంతమంది గనుల్ని పంపించాడు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాలి, అయ్యా బాబు మీకు ఒక దండం, నా దేవుడు నాకు స్పష్టంగా చెప్పేశాడు, నేను ఆ ప్రజల్ని శపించడానికి రాను అని చెప్పాలి. కానీ ఏమన్నాడు తెలుసా, ఉండండి ఈ రాత్రి వచ్చారు కదా, సరే ఉండండి, నా దేవుడు ఏమైనా చెప్తాడేమో, ఆయన చెప్పిందాన్ని నేను మీకు చెప్తాను, ఒకవేళ ఆయన మనసు మార్చుకుంటాడేమో, ఎందుకు ఇవన్నీ నేను కల్పించి చెప్పట్లేదు. ఆ అధ్యాయులు మనం చదివితే 23, 24, 25 అధ్యాయులు మనం గమనిస్తే బిలాముకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, ఆయన దాన్ని మార్చాడు. ఆస్వాదించమని, దీవించమని సెలవాయను, అది ఆయన చెప్పాడు, ఇంకంతే, నేను దానిని మార్చలేను. తను రికగ్నైజ్ అయ్యి చెప్తున్నాడు, ఇదిగో ఆ జనము ఆస్వాదించబడిన జనము అని అంటాడు. మరొక సందర్భాల్లో ఆయన అంటాడు, శకునం చూసేదానికి అటువైపు వెళ్లకుండా నోరు తెరిచి ఇక ఆ ప్రజల్ని దీవించడం ప్రారంభించారు. అంటే ఈయనకి ఏం అర్థమైందంటే, దేవుడు దీవించడానికే ఈ ప్రజల్ని ఉద్దేశించి నన్ను కూడా ఇక్కడ వాడుకుంటున్నాడు. దానికంటే ఇంకా ముందుగా గమనిస్తే గాడిద మీద ప్రయాణంలో గాడిద 3 సార్లు ఆయన్ని నొక్కింది కదా, ఆ సందర్భంలో కూడా దూసిన ఖడ్గము చేతబట్టుకున్న దేవదూత బిలాము కంటికి కనబడలేదు, కానీ గాడిద కంటికి కనబడింది. దేవుని బిడ్డలారా, మనం ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన చిత్తాన్ని గుర్తెరిగి చిత్తానుసారముగా మనం అడగలుగుతున్నామా, లేకపోతే ఇష్టానుసారంగా మన భోగేచ్ఛల కొరకు అడుగుతున్నామా? నాతో ఉన్నటువంటి కొంతమంది సేవకులు చాలా సందర్భాల్లో అన్నారు, నన్ను బాగా ప్రోత్సహించారు, పురికొల్పినట్టుగా చేశారు. అయ్యా నీకు కారు ఉండాలయ్యా, నీకు కారు ఉండాలయ్యా, నువ్వు కారు కొనుక్కయ్యా, నీకు కారు ఉండాల్సిందయ్యా అని.
ఇప్పుడు నువ్వు సేవకుల మీటింగ్ జరిపిస్తున్నావయ్యా, నీకు కారు ఉండాలయ్యా, అదయ్యా ఇదయ్యా అని ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నో విధాలుగా. ఏముందయ్యా, ఈఎంఐలో మనం తీసేసుకుందామయ్యా, ఈఎంఐ కడతా ఉందాంలయ్యా, ఏం కాదయ్యా, డౌట్ ఏం లేదయ్యా, అసలు దేవుడు మీకు బాగా సహాయం చేస్తాడయ్యా అని ఎన్నో చెప్పారు. నేను ఒక్కటే చిరునవ్వుతో వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, పాస్టర్ నన్ను దేవుడు 2 వీలర్ నాకు కొత్తది ఇచ్చాడు, ఆ 2 వీలర్లో వెళ్తున్నా. 2018లో మా తల్లిగారు ఆమె హృదయపూర్వకంగా కానుక ఇచ్చింది, దాంతో నేను 2 వీలర్ కొన్నా. ఆ 2 వీలర్ కొని నేను నడుపుకుంటున్నా. ఇప్పుడు నేను ఆయనకి చెప్పాను, ఈ 2 వీలర్లో నేను తిరగలేను అని దేవుడు భావిస్తే అప్పుడు నాకు కారు ఇస్తాడు. నేనై తొందరపడను, నేనై ప్రయాసపడి, నేనే దాని గురించిన భారం పెట్టుకొని, దేవా 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 ప్రతి నెల ఈఎంఐ అట్టు కట్టద్దయ్యా, ఈఎంఐ కట్టాలంటే అయ్యా నా పరిస్థితులు దిగజారిపోతున్నాయ్యా, ఆకులు మేయాల్సి వస్తుందయ్యా, ఎవరిని గడ్డాలు కాలు చేతులు పట్టుకోవాలయ్యా, ఎవరికి నేను ఉపదేశాన్ని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుందయ్యా, అయ్యా నువ్వు చెయ్యయ్యా అని మళ్ళీ నేను ఆయన అడుక్కోవాలి, ఆయన దగ్గర బాధ పెట్టాలి, ఆయన హృదయాన్ని వేదనపరచాలి. నేను ఏడుస్తే ఆయన బాధ పెడతా ఉంటే ఆయనకి ఏమైనా సంతోషమా? ఆయన ఒకవేళ ఒకే మాట అన్నాడు అనుకో, జాన్ పాల్ నేను చెప్తే నువ్వు వెళ్ళి తీసుకున్నావా? నేను చెప్పానా నీకు వెళ్ళి కారును కొనుక్కో, ఈఎంఐలో నేను నీకు ఈఎంఐ పంపిస్తానని చెప్పానా అని దేవుడు అడిగాడు అనుకో, అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? నేను ఆ విధంగా చాలా సందర్భాల్లో నాతో ఉన్నటువంటి సేవకులకి చెప్పి నేను ఆ మాటని రిఫ్యూజ్ చేశాను. నేను ఒప్పుకోలేదు. దేవుడి మహాఉచితమైన కృప, చిన్నది ఆల్టో కార్, నా తమ్ముడు వాడిన కారు, ఆయన కారే. ఆయన నాకు 2020లో ఐ థింక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ మధ్యలో ఆయన నాకు కారు తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు. వాస్తవంగా అది మా మదర్కి ఆమె చర్చికి వెళ్ళి రావడానికి ఉపయోగమవుతుంది అని తీసుకెళ్లాల్సింది అక్కడికి. కానీ దేవుడు అది ఈ చిలకలూరుపేటలో ఉండేటట్లుగా చేశాడు. ఈ రోజుకి కూడా ఆ కారుని దేవుని సన్నిధిలో చక్కగా అది సేవా పరిచర్యలో ఉపయోగపడతా ఉంది. ఏ రూపాయి ఖర్చు పెట్టలే, నేను ఏ రూపాయి ఖర్చు పెట్టలే, ఎక్కడికి ఈఎంఐ కట్టే పరిస్థితి లేదు. ఉచితంగా దేవుడు నా తమ్ముడు హృదయాన్ని ప్రేరేపించాడు. నేను అడగక మునిపే ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆయనకి తెలుసు డ్రైవింగ్, డైరెక్ట్గా తీసుకెళ్ళి తిరుపతిలో కూడా పెట్టవచ్చు, కానీ ఎందుకో ఇక్కడ పెట్టి నాకు చెప్పాడు, నువ్వు తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టాను. నేను ఆ విధంగా ఏర్పాటు చేసి పోవడానికి ఆలోచిస్తుండగా మా తల్లి అనేది, నాకొద్దు కారు, ఇంటి దగ్గర కారు పెట్టుకునే పరిస్థితి లేదు, దానికి నడిపించే ఓపిక నాకు లేదు, డ్రైవర్ నా దగ్గర లేదు, నాకెందుకు కారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా ఆయన మన హృదయాలు వాంఛలు నెరవేరుస్తాడు. దేవుడు ఆ విధంగా మనలో ఒక్కొక్కరిని బలపరుస్తాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? ఖచ్చితంగా ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు దేవుడే ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. మా హృదయ వాంఛలు తీర్చు దేవుడిగా ఈ రోజున మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు. అయ్యా, మేము మీ అందు ఆనందించుచున్నప్పుడు మా హృదయం, మా దేహము, మా శరీరం, ప్రాణాత్మలో అయ్యా మా పాపము లేకుండా మేము మీ అందు ఆనందిస్తున్నప్పుడు మీరు మా హృదయ వాంఛలు తీరుస్తారు. మా హృదయ వాంఛలు కూడా అయ్యా ఎలా పడితే అలా కాకూడదని, అది కూడా దైవ సంబంధంగా పాప ఇచ్చలను గురించి భోగేచ్ఛలను బట్టి కాకుండా దైవ చిత్తానుసారంగా ఉంటే అయ్యా మేము అడగకపోయినా సమస్తం కూడా మీరు మాకు అనుగ్రహిస్తారు. ఈ మాటలు ఆయన మీ ప్రియబిడ్డలైన మా అందరి హృదయాలు ఈరోజు ఉదయాన్నే ఎవరెవరైతే వింటున్నారో వారందరి హృదయాల్లో ఈ మాటలను పదిలిపరచండి. మీ యందు విశ్వాసం కలిగి మీ చిత్తానుసారంగా ఏమడిగినా అది మీరు అనుగ్రహిస్తారన్న ధైర్యము అయ్యా నిరీక్షణ నీ బిడ్డలు కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృపతోడేమని నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్టాను వందనాలు. నిశ్చయముగా మన హృదయ వాంఛలు తీర్చబడని దైవ చిత్తానుసారంగా అడిగినా సరే దైవికంగా, అంటే మొదట దైవ సంబంధమైనవి అడుగుతుంటే భూ సంబంధం ఏవి కావాలని నేను నీకు అనుగ్రహిస్తాను. దేవునితో సహవాసాన్ని, సేవకులతో ఐక్యతను, సంఘములో అభివృద్ధిని, వీటిని మనం కోరుకుంటే చాలు, అన్నీ కూడా దేవుడు